హలో అండి. ఫస్ట్ టైం మేము కాస్కో స్టోర్‌కి నైట్ టైం వెళ్ళాము. వీక్ డేస్ అసలు పాసిబుల్ అవ్వదు వెళ్ళడానికి. నెక్స్ట్ 2 డేస్ స్నో స్టార్మ్ ఉందని చెప్పారండి. ఇంకా నైట్ టైమే వెళ్ళవలసొచ్చింది. పవర్ కట్ కూడా ఉంటుందని చెప్పారు. సో, కొంచెం ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి వెళ్ళాము తీసుకొని రావడానికి కాస్కో స్టోర్‌కి. చూసారా అసలు కాస్కో స్టోర్‌లో పార్కింగ్ ప్లేస్ అంత ఫ్రీగా చూడడం ఫస్ట్ టైం అండి. కొంచెం ఫుడ్ అవి తీసుకొచ్చాము. వాటర్ బాటిల్స్ అసలు అవైలబుల్‌గా లేవు. ఆనియన్స్ కూడా లేవండి. ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవే తీసుకొని వచ్చాము. నెక్స్ట్ హెచ్ఈబీ స్టోర్కి వెళ్ళాము. మన ఇండియన్ స్టోర్లో ఏవైతే వెజిటబుల్స్ ఉంటాయో హెచ్ఈబీ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. సో మేము ఫ్రూట్స్ అవి తీసుకొని పెట్టుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ పవర్ కట్ అయినా కానీ ఇన్స్టెంట్గా తీసుకోవడానికి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది కదా, బ్రెడ్, ఫ్రూట్స్ అలా తీసుకొచ్చామండి. మేము లాస్ట్ ఇయర్ ఉన్నాము, అంత స్నో ఏం పడలేదండి. ఈసారి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. అందుకని మేము కొంచెం స్టోర్ చేసుకోవడానికి తెచ్చుకున్నాము. సోప్స్ ఇలా ఉంటాయండి. ఇక్కడ 16 బార్స్ అలా ఉంటాయి. కాస్కో స్టోర్లో ఏవైనా మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. హోల్సేల్ కాస్కో స్టోరు. సో అలా తీసుకొని వస్తూ ఉంటాము. లిక్విడ్ సోప్ ఎక్కువ యూస్ చేస్తాము. ఇలా సోప్స్ కూడా తీసుకొని వస్తూ ఉంటామండి. లాస్ట్లో నేను బిల్ షేర్ చేస్తాను ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది అని. ఆనియన్స్ బాగుంటాయండి కాస్కో స్టోర్లో, కానీ అవైలబుల్గా ఉండవు. ఇక్కడ బిగ్ సైజ్ ఆనియన్స్ ఉంటాయి. హెచ్బీ స్టోర్లో తీసుకున్నాము. అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంకా ఆప్షన్ లేదు, అక్కడే తీసుకొచ్చాము. ఇవి ట్రై చేద్దామని తీసుకొచ్చామండి. నూడిల్స్ ట్రై చేశాను నేను, చాలా టేస్టీగా వచ్చాయి. ఎప్పుడైనా స్పైసీగా అలా తినాలనిపించినప్పుడు చాలా స్పైసీ ఉన్నాయి. వెజిటబుల్స్ చూసారా, హెచ్ఈబీ స్టోర్లో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఇండియన్ స్టోర్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి కాస్కో స్టోర్కి. మ్యాక్సిమం మేము కాస్కో స్టోర్లోనే అన్నీ తీసుకుంటాము. అక్కడ అవైలబుల్గా లేకపోతే ఇండియన్ స్టోర్కి వెళ్తామండి. ఇండియన్ స్టోర్లో క్వాలిటీ అస్సలు బాగుండవు, ఇంకా ఆప్షన్ ఉండదు కదా, అక్కడ తెచ్చుకుంటాము. వెజిటబుల్స్ కూడా హెచ్ఈబీ స్టోర్లో బాగుంటాయండి, అక్కడే తీసుకొని వస్తాము. బాబుకి ప్యాంట్ తీసుకున్నాను. వెళ్ళినప్పుడైనా అక్కడ డిఫరెంట్గా ఉంటాయి కదండి, సెలెక్ట్ చేసుకుంటారు. కునాఫా చాక్లెట్స్ అండి, ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా, అవి తీసుకొచ్చాము. ఇవి $9 ప్యాక్. టేస్ట్ చూద్దాము అని తీసుకొచ్చాము. నాకు అంత టేస్ట్ ఏం నచ్చలేదండి. ఎవరికైనా డౌట్ ఉంటుంది కదండి ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది అని, నేను షేర్ చేస్తున్నాను బిల్. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కాస్కో స్టోర్కి ఎవ్రీ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మేము కంపల్సరీగా కాస్కో స్టోర్కి వెళ్తామండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే కాస్ట్, మనం సిటీస్లో హైదరాబాద్లో అలా ఒక 1 మంత్ రెంట్ హౌస్కి ఎంత పే చేస్తామో అలా 1 వీక్కి అవుతుందండి ఇక్కడ. గ్రాసరీ స్టోర్కి వెళ్ళిన వెజిటబుల్స్ అలా కాస్కో స్టోర్కి వెళ్ళి తీసుకొస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.